సో నేను డిక్షనరీ కంపేర్ చేశాను. ఎందుకు చేశాము అంటే ఈ డిక్షనరీ ఇస్ గాట్ వరల్డ్ రికార్డ్. ఎందుకు వరల్డ్ రికార్డ్ అంటే ఇంగ్లీష్ లో ఉండే ప్రతి శబ్దము కూడా మన తెలుగు అక్షరాన్ని మీరు ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం కంపెనీ అంటే మీరు జరిగిందంతా ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. అంటే పదాలు తెలియాలి. అంటే మీరు అలా చేయబోతే ఇక్కడికి రా అంటే ఎదురామంటాం, అక్కడికి వెళ్ళి అని చేయమంటారంటే అక్కడికి వెళ్ళి ఎదురామంటాం. అది కాదు. ఇప్పుడు తలుపు తీసింది, తలుపు మూసింది, తలుపు చారు వేసిన అన్నట్టు ఇంగ్లీష్ ఏమంటారు? ఎవరైనా ఇంగ్లీష్ తీసుకోవాలి. తలుపు చారు వేసిన అంటే మనం కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏంటంటే తలుపు వేయము, తలుపు అలాగే తీసి కూడా ఉంచము, తలుపు చారేస్తాం అన్నమాట. తలుపు చారేస్తారని ఏమన్నారు? తెలియదు. తలుపు చారేస్తాం ఎక్కడ అనమాట. ఏమంటారు తలుపు చారేస్తానంటే? డూయో ఇది డౌట్ నో ప్రాబ్లం. దిస్ ఇస్ ఇంట్రెస్ట్. తలుపు మామూలుగా వేయడానికి క్లోజ్ ద డోర్ అంటాము. దాన్ని మనం ఇంకా టైట్గా వేయమంటే ఫాస్టెన్ అని కూడా వాడతాం. బట్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీకు ఒక పదం తెలియకపోవడం వల్ల అదేమి తప్పు కాదు, నేరం కాదు, ఘోరం కాదు. సో అలాంటి పదాలు ఈ బుక్లో ఉంటాయి. అలాగే వెరీ సింపుల్. అంటే మీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా మీరు రోజువారీ వాడే పదాలు. ముదర బెండకాయ ఏమంటారు? ముదర బెండకాయ, ముదర బెండకాయ ఇంగ్లీష్ ముదర బెండకాయ ఏమంటారు? ఓకే, ఎనీవన్? ఓకే. తర్వాత కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరికాయ, కొబ్బరి బొండం. ఓకే. సో మీకు ఈ పదాలు తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలుసుకోవచ్చు. ఇందులో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఈ పదాలు మీరు గూగుల్లో కొడితే రావు. ఉదాహరణకి ఒక పదం చెప్పి హలో ఈయన మీకు తెలిస్తే చెప్పండి సార్. పదం మాట్లాడి 10 minutes. ఓకే, మీకు తెలిస్తే చెప్పండి. నేనే చెప్తాను కదా. ఇప్పుడు నేను చెప్పిన పదాలు కానీ మీరు గూగుల్లో కాదు ఎక్కడ చేస్తే రావు, తెలిస్తే తెలియాలి చెప్తే. ఓకే, అది ఇంకొకటి. ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని మోకాళ్ళ మీద వేసుకొని ఇలా ఆడిస్తుంటాం. దాన్ని ఏమంటారు? ఇదే సింగిల్ వర్డ్. ఎలాగంటారు? ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ మీకు ఉపయోగపడలే కదా, రోజువారీ వాడినవే. ఒకటి. తర్వాత ఇంగ్లీష్ ఈజ్ ఎ నాన్ ఫొనెటిక్ అండ్ ఫొనెటిక్ లాంగ్వేజ్. అంటే ప్రతి ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ 26, బ్రిటన్లో వాడేది 44, అమెరికాలో మోర్ దాన్ 50 సౌండ్స్ ఉంటాయి. సో వితౌట్ లర్నింగ్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ యూ కాంట్ గివ్ and produce exact sound to any word. For example, what do you say BUT? BUT. BUSH. BURY. BURY. Bari. Bari antam. Dani berry anadi. Alage BUGLE. BUGLE. BUGLE బ్యూటో అని చెప్పేసి అన్నారు. అయితే ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పడం లేదు. మీరు కేంబ్రిడ్జ్ డిక్షనరీ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, లేకపోతే నా డిక్షనరీ కానీ చూస్తే ప్రతి హెడ్ వర్డ్ పక్కన ఫొనెటిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ ఫొనెటిక్ కాన్సెప్ట్నే మీరు నేర్చుకొని చేయాలి. అలాగే సిలబల్ అంటే తెలుసా? సిలబల్, 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 syllable division, syllable stress,
రిడక్షన్స్ కనెక్టెడ్ స్పీచ్. ఇది నా థియరీ. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ గివింగ్, ఇప్పుడు ఓకే మీరు అందరూ ఈ పదాలు మీకు తెలిసిన పదాలు ఏమి చెప్పాలి? పర్సనల్ అంటే పర్సనల్ వ్యక్తిగత, పర్సనల్ అంటే పర్సనల్ ఓకే. ఈ రెండింటిలో సౌండ్ చాలా ఉంది కదా మీకు? సౌండ్ చాలా అనిపించిందా? అది స్ట్రెస్ అంట. పర్సనల్ అంటే వ్యక్తిగతం, పర్సనల్ అంటే స్టాఫ్ మెంబర్స్ వర్క్. సో ఇది నేర్చుకోవాలి. సిలబస్ స్ట్రెస్, ఎందుకంటే స్ట్రెస్ మారుతుంటే మీకు మీనింగ్ మారిపోతుంది. అలాగే నేను ఎక్కడైనా 2 క్వశ్చన్లు అడుగుతాను, అది మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీ కానీ మీ ప్రొఫెసర్ కానీ ఈసీ కానీ అంటే అడగచ్చు, చెప్పచ్చు. ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ హోమోనిక్స్ ఇన్ ఎ ఫేస్. ఈ ప్రశ్న ఎవరైనా అర్థం కాదు. ఎక్స్ప్లెయిన్ హోమోనిక్స్ ఇన్ ఎ ఫేస్, ఇది ఎవరైనా చెప్పచ్చు, రాసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ హోమోనిక్స్ ఇన్ ఎ ఫేస్, ఇది ఒక క్వశ్చన్. అలాగే రెండో క్వశ్చన్, హీ ఈస్ బీటింగ్ యువర్ యూ అండర్ యూ. హీ ఈస్ బీటింగ్ యువర్ యూ అండర్ యూ, దీని మీనింగ్ తెలుసా? ఎవరికి చెప్పగలరా? హీ ఈస్ బీటింగ్ యువర్ యూ అండర్ యూ, దీని మీనింగ్. అలాగే ఎక్స్ప్లెయిన్ హోమోనిక్స్ ఇన్ ఎ ఫేస్, ఈ రెండింటికి సమాధానం ఇవ్వండి. ఎవరైతే ముందు చెప్తానో వాళ్ళకి నా డిస్ట్రిక్ట్